రోజు ఇశ్రాయేలుల మీద దేవుని కోపం రగులుకుంది, తెగులు బయలుదేరింది. పిట్టలు రాలిపోయినట్లుగా మనుషులు చచ్చిపోతున్నారు, వేల మంది చనిపోయారు. అప్పటికే సంహార దూత బయలుదేరింది, సంహరించుకుంటూ వెళ్ళిపోతా ఉంది. వెంటనే దైవజనుడు మోషే అంటాడు కదా, ప్రధాన యాజకుడైన అహరోను పిలిచి, దైవజనుడా అహరోను, దేవుని కోపం రగులుకుంది, తెగులు బయలుదేరింది, నువ్వు త్వరగా వెళ్ళు, నీ తోపార్తిలో తోపమును వేసుకొని వెళ్ళు అని చెబితే, బంగారు తోపార్తుల్లో తోపమును వేసుకుని నిప్పును వేసి, ఈ అహరోను ముసలోడు, అప్పటికే 80 సంవత్సరాలు పైబడినోడు, ఆ తోపార్తిని చేత పట్టుకొని వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తెగులు అటు నుంచి వస్తుంది, ఆ ప్రాంతం నుంచి. అలా వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా అందరు నాశనం చేసుకుంటూ అటు వెళ్ళిపోతా ఉంటది. ఈ అహరోను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలిచాడు. దోపార్తిని చేత పట్టుకొని, దూపం చేత పట్టుకున్నాడు, దూపం వేస్తున్నాడు. వేగంగా తరుముకుంటూ వస్తుంది మరణదూత, సంహార దూత. అందరూ నాశనం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు తెగులుకి. దూపార్తిని చేత పట్టుకుని ధూపం వేయించున్నటువంటి అహరోను దగ్గరికి వచ్చేసరికల్లా సంహార దూత నిలిచిపోయెను. చప్పలకొడుతూ ప్రభువును మహిమ. తెగులు ఆగిపోయింది. ఏమాగిపోయింది? తెగులు ఆగిపోయింది, మరణం నిలిచిపోయింది. కారణం ఏంటిది చెప్పనా? ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేయుచున్న యాజకుడిని దాటి మరణం అవతలకు వెళ్ళలేదు. ప్రజలో ఈ ఆధిక్యత యాజకుడికి తప్ప లోకంలో ఏ మనిషికి లేదు. సామాన్యమైన విషయం అంటారు ఇది? చెప్పండి. మరణం యాజకుడిని దాటి అవతలకు వెళ్ళాల. తెగులు అక్కడితో ఆగిపోయింది. ఈ అహరోను ఎక్కడ నిలిచాడు తెలుసా? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచి ధూపం వేయించున్నాడు. ధూపం అంటే ప్రార్థన, ధూపం అంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన. దైవజనుడు అదిగో ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రజల పక్షంగా మొర్రపెడుతూ ఉన్నాడు, ప్రజల పక్షంగా ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రజల పక్షంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రార్థించే వారిని దాటి తెగులు అవతలికి వెళ్ళాల. అర్థమైందా? ఇది గొప్ప ఆధిక్యత.